శరణాగతి అనే భావాన్ని చాలామంది సరిగ్గా అర్థం చేసుకోరు. శరణాగతి అనేది మనం చేసేది కాదు, అది సహజంగా సంభవించేది. అది ఒకసారి సంభవించిన తర్వాత మీరు దుఃఖంలో ఉన్నారా, ఆనందంలో ఉన్నారా, నవ్వుతున్నారా, ఏడుస్తున్నారా అన్నది ముఖ్యం కాదు. మీరు అంతరంగంలో ఒక ప్రత్యేకమైన స్థితిలో ఉంటారు. ఆ స్థితే నిజమైన శరణాగతి స్థితి. దీన్ని మరో విధంగా చెప్పాలనుకుంటున్నాను. What is Dharma? Dharma is not religion. ముందుగా ధర్మం అంటే ఏమిటో తెలుసుకోవాలి. ధర్మం అంటే మతం కాదు. ధర్మం అంటే అప్రమత్తతతో జీవించటం. దీనికి మతంతో సంబంధం లేదు. ఆ అర్థంలో చూస్తే హిందూ మతం, ఇస్లాం మతం, క్రైస్తవ మతం వంటి మతాలు ధర్మం కావు. అవి ధర్మాచరణకు వివిధ మార్గాలు మాత్రమే. అవి ధర్మంగా మారేది ఎప్పుడంటే వాటిని అనుసరించే ప్రతి వ్యక్తి తన ఆలోచనలు, తన చర్యలు, తన బాధ్యతల పట్ల సంపూర్ణ అప్రమత్తతతో జీవించినప్పుడు మాత్రమే. ప్రతి జీవిత దశలో మన ధర్మం మారుతుంది. పిల్లవాడిగా ఉన్నప్పుడు ఒక ధర్మం ఉంటుంది. కుమారుడిగా లేదా కుమార్తెగా ఉన్నప్పుడు, తల్లిదండ్రులుగా ఉన్నప్పుడు, విద్యార్థిగా ఉన్నప్పుడు, ఉపాధ్యాయుడిగా ఉన్నప్పుడు ఇలా ధర్మం మారుతుంది. ఒకే వ్యక్తికి కూడా జీవితంలోని ప్రతి దశలో ధర్మం మారుతూ ఉంటుంది. అప్రమత్తత మనకు ప్రతి దశలో తగిన విధంగా ప్రవర్తించడం నేర్పుతుంది. చిన్నప్పుడు పాఠశాలకు వెళ్ళినప్పుడు నేర్చుకోవడంలో అప్రమత్తత అవసరం. In family life, you learn how and become more alert about family responsibilities. కుటుంబ జీవితంలో కుటుంబ బాధ్యతల పట్ల అప్రమత్తత పెరుగుతుంది. సమాజంలో జీవిస్తున్నప్పుడు సోదరభావాన్ని పెంపొందించడం, పరస్పర సామరస్యాన్ని నెలకొల్పడం, ఒకరినొకరు బాధించకుండా జీవించడం మన ధర్మం అవుతుంది. ఈ విధంగా ప్రతి స్థాయిలో ధర్మాన్ని అనుసరించడం సమాజం సమగ్రంగా, ఐక్యంగా నిలబడటానికి అత్యంత అవసరం. And when it culminates and through the higher alertness, ఇలా అప్రమత్తత క్రమంగా మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటూ చైతన్యంలో వికసించే పుష్పంలా మన అంతరంగం పరిపక్వత పొందినప్పుడు శరణాగతి సహజంగానే పుడుతుంది. దానికోసం ప్రత్యేకంగా ప్రయత్నించాల్సిన అవసరం ఉండదు. అందుకే మన పవిత్ర గ్రంథాలలో, ముఖ్యంగా భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. ఈ వాక్యం వినడానికి అహంకారపూరితంగా అనిపించవచ్చు, కానీ ఆయన తన వ్యక్తిత్వానికి శరణాగతి కోరడం లేదు. ఆయన అత్యున్నత చైతన్యాన్ని చూపుతున్నారు. కాబట్టి నాకు శరణాగతి చెందు అంటే ఆ పరమ చైతన్యానికి శరణాగతి చెందు అనే అర్థం. are we alert enough? మనం ఆ అత్యున్నత చైతన్యాన్ని చేరడానికి గల అప్రమత్తతను కలిగి ఉన్నామా? అలా చేయాలంటే ముందుగా చైతన్యం అంటే ఏమిటో తెలుసుకోవాలి. చైతన్యం అంటే మన అవగాహన యొక్క స్థాయి లేదా మన అప్రమత్తత యొక్క స్థాయి. You may become alert. For example, your mother says, "Bete, I have a headache." ఉదాహరణకు మీ తల్లికి తలనొప్పి ఉందని మీకు తెలిసిందనుకుందాం. మీరు ఆ విషయం తెలుసుకున్నారు, కానీ కేవలం తెలుసుకోవడమే సరిపోదు. తరువాత మీరు చేయవలసిన పని కూడా చెయ్యాలి. నేను భగవంతునికి శరణాగతి చెందాను, ఆయన నా తల్లి తలనొప్పిని తగ్గిస్తాడు అని చెప్పి మీ బాధ్యతను పూర్తిగా ఆయనపై వదిలేయడం సరైన శరణాగతి కాదు. అలా చేస్తే అది మీ బాధ్యతను విస్మరించడం, మీ ధర్మాన్ని విడిచిపెట్టడం అవుతుంది. కాబట్టి ఏ కోణంలో చూసినా శరణాగతి అనేది నిష్క్రియాత్మక ప్రక్రియ కాదు. అది ఎంతో చైతన్యవంతమైన, క్రియాశీలమైన స్థితి. అయితే ఆ క్రియాశీలత బలవంతపు ప్రయత్నం వల్ల కాదు,
సహజంగా వ్యక్తమవ్వాలి. అది ఎలా జరుగుతుంది? ధ్యానం ద్వారా. ధ్యానం ద్వారా మనం అత్యంత సూక్ష్మమైన, పవిత్రమైన అంతరంగ స్థితిని అనుభవిస్తాం. ఆ అద్భుతమైన ఆధ్యాత్మిక స్థితిని ప్రసాదించినందుకు భగవంతుని పట్ల మన హృదయంలో కృతజ్ఞత కలుగుతుంది. And slowly your love affair ఆ కృతజ్ఞత క్రమంగా ప్రేమగా మారుతుంది. ప్రేమ చివరికి శరణాగతిగా వికసిస్తుంది. ఎవరిని నిజంగా ప్రేమిస్తామో వారిని మనం నిరాకరించలేము. అలాగే భగవంతుని పట్ల ప్రేమ పెరిగినప్పుడు శరణాగతి సహజంగా మన హృదయంలో జన్మిస్తుంది. అప్పుడు శరణాగతి ఒక ప్రయత్నం కాదు, అది మన సహజ స్వభావం అయిపోతుంది.